జేఎన్టీహెచ్ వచ్చేసరికి సీరియస్ వార్నింగ్ అన్నట్టే. సో మొత్తానికైతే వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగిందనమాట చాలా మందికి కూడా. సో ఏంటంటే వాళ్ళు పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేయడానికి వీలు లేదు. మా దృష్టికి వస్తే మాత్రం తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయని ఉద్దేశంతో వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇంతగా అది ఏంటి, దేని గురించో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే CallMe4 యాప్ ఐడీస్ ద్వారా కాల్ చేయొచ్చండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ కింద అఫీషియల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే సెకండ్ సాటర్డే ఒకటే హాలిడే ఉండేది. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేపించేసి వర్కింగ్ డే కింద కన్సిడర్ చేసి స్టూడెంట్స్ని కూడా కాలేజీకి రప్పించేవాళ్ళు, క్లాస్ వర్క్ కూడా నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఈ సెకండ్ సాటర్డేతో పాటు ఫోర్త్ సాటర్డేని కూడా హాలిడే కింద జేఎన్టీహెచ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ స్టూడెంట్స్కి హాలిడే ఇవ్వాలి అని చెప్పేసి 2 రోజులు ఖచ్చితంగా అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి ఒకవేళ హాలిడేస్ ఇచ్చినా కూడా ఈ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అది ఒక యూనివర్సిటీకే కాదండి, అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ కూడా అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా స్టూడెంట్స్తో పాటు ఖచ్చితంగా అయితే వాళ్ళకి అందరికి కూడా సెకండ్ సాటర్డే ప్లస్ ఫోర్త్ సాటర్డే హాలిడే ఇవ్వాల్సిందే. ఆ రోజు మీరు వర్కింగ్ డే కండక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలందరికి కూడా వీళ్ళు సర్క్యులర్ జారీ చేశారన్నమాట. ఇది కనుక ఉల్లంఘిస్తే మరి ఏమవుతుందో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ 2 రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది కదా, మరి మీకు వచ్చేసరికి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఇస్తున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. మీరు అటానమస్ అయితే అటానమస్, అఫిలియేటెడ్ అయితే అఫిలియేటెడ్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.